రెండవ పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకున్నాడు. భక్తి యందు క్రైస్తవునిగా, క్రీస్తును వెంబడించేవాడిగా మనం ఉన్నప్పుడు, దేవుని భక్తి నువ్వు చేస్తున్నప్పుడు అందరి పట్ల నీకు ఏ భావం కలిగి ఉండాలి? సహోదర సహోదరి భావం మనము కలిగి ఉండాలి. నువ్వు దేవుని ఆరాధించేవాడిగా ఉన్నప్పుడు నీకు సహోదర భావం అనేది చాలా ప్రాముఖ్యం. ఈరోజు ఎవరినో నువ్వు అన్నగాను తమ్ముడుగానో భావించేది పక్కన పెట్టు. ఈరోజు సొంత అన్నదమ్ముల్నే నువ్వు అన్నగాను తమ్ముడుగా భావించగలుగుతున్నావా? ఈరోజు సొంత తమ్ముడిని, సొంత అన్ననే నువ్వు ప్రేమించగలుగుతున్నావా? సహోదర భావంతో చూసుకోగలుగుతున్నావా? సమస్యలు ఎక్కడ? కుటుంబంలోనే. సమస్యలు మొట్టమొదటిగా మనకి ఎక్కడ ప్రారంభమవుతున్నాయి? మన కుటుంబాల్లో మనకు ప్రారంభమవుతున్నాయి. అందుకే దేవుని వాక్యము కుటుంబం యొక్క కట్టుబాట్ల విషయంలో దేవుని వాక్యం మనకి స్పష్టంగా రాయబడుతున్నది. ఈ వాక్యాన్ని బట్టి, వాక్యాన్ని అనుసరించి జీవించేటటువంటి వారి కుటుంబాలలో సమాధానం అనేది కరువు అవదు. వాక్యాన్ని బట్టి, వాక్యాన్ని అనుసరించేటటువంటి వారి కుటుంబాల్లో ఏం కరువు అవదు? సమాధానము కరువు అవదు.